I am Krishna Prasad. Now I am going to explain third question in 10.1 exercise, page number 253. Find the volume right circular cone with the radius 6 centimeters and height 7 centimeters. మనం రైట్ సర్క్యులర్ కోన్ యొక్క వాల్యూమ్ కనుక్కోవాలంట. వీ హ్యావ్ టు ఫైండ్ ది వాల్యూమ్. వాట్ ఈస్ గివెన్ డేటా? రేడియస్ అండ్ హైట్. ఆల్రెడీ యూ నో వెరీ వెల్ ది వాల్యూమ్ ఆఫ్ కోన్ 1/3 pi r square h. చాలా సింపుల్ క్వశ్చన్. 1 మార్క్ లేదా 2 మార్క్స్. గివెన్ డేటా రాసుకుంటాం. ఆల్రెడీ మీకు తెలుసు కోన్ షేప్ ఎట్లా ఉంటుందో. ఇట్లయినా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు, ఇట్లాగైనా సరే. ఓకేనా? దిస్ ఈజ్ కాల్డ్ రేడియస్, దిస్ ఈజ్ హైట్. సో హైట్ వచ్చి 7 సెంటీమీటర్స్, రేడియస్ ఈజ్ 6 సెంటీమీటర్స్. సో గివెన్ డేటా రాసుకుందాం. గివెన్ radius of cone, r is equal to 6 centimeters. Height of cone, h is equal to 7 centimeters. Volume of cone is equal to 1/3 pi r square h. 1/3 pi r square h. 1/3 into 5 means 22/7 into r means 6 square into h 7. This 7 will get cancelled. 22 into 6 square means 36/3. 3 ones, 3 2s. So 12 3s are 36. 22 into 12. 22 into 12. 12 2s are 24. 12 2s are 24. 26. That is equal to 264 centimeters square. Cube. Volume kada. So volume of cube, V is equal to 264 centimeters cube. So fourth question is, the lateral surface area of cylinder is equal to curved surface area of cone. సిలిండర్ యొక్క lateral surface area కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఈక్వల్గా ఉందట. అయితే ఇఫ్ దేర్ బేసెస్ ఆర్ ఈక్వల్, సిలిండరు కోన్. సో దిస్ ఈజ్ సిలిండర్, దిస్ ఈజ్ కోన్. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన పాయింట్ ఏంటంటే ఈ రెండుకి బేస్ ఈక్వల్గా ఉన్నాయట. ఈ సిలిండర్ బేస్ అంటే ఏంటి? సర్కిలే కదా. అంటే సర్కిల్ యొక్క రేడియస్ ఇక్కడ r అంటాము. ఇక్కడ కూడా సేమ్ బేస్, ఇక్కడ ఎంతైతే ఉందో ఇక్కడ కూడా అదే వాల్యూ. సో దిస్ ఈజ్ ఆల్సో r. అది ఒకటి ఇచ్చారు. ఓకేనా? ఇక్కడేమో హైట్ ఇచ్చారు, హైట్ అనే పేరు వాడారు. ఇదేమో స్లాంట్ హైట్ ఎల్, అది జనరల్గా మనం యూజ్ చేసేదేమే. సో అడిగిన క్వశ్చన్ ఏంటి? ఒక సిలిండర్ ఉంది, ఒక కోన్ ఉంది, దీనికి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కట్టారు, దానికి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కట్టారు. ఆ రెండు ఈక్వల్గా ఉన్నాయట. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్ ఈక్వల్గా ఉన్నాయట ఒక సిలిండర్కి ఒక కోన్కి. అయితే అండ్ ఆల్సో ఇంకొక పాయింట్ కూడా ఇచ్చారు, రేడియస్ బేస్ కూడా ఈక్వల్గా ఉంది అన్నారు. అయితే ఈ హైట్కి ఆ స్లాంట్ హైట్కి ఎంత రేషియో, వాట్ ఈస్ ది రేషియో అని అడిగారు. అంటే ఇది అది ఏ రేంజ్లో ఎట్లా ఉన్నాయి, ఇది ఎంత ఉంటే అది ఎంత ఉంది అనేది ఆ రేషియో ఒకటి ఉంటుంది అన్నమాట. ఇది 5 ఉంటే అది 10 ఉంటుందని, అంటే 1:2 అని, లేదా 2:1 అని సంథింగ్. అది మనం కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటాం అనేది చూద్దాం. క్వశ్చన్ అర్థమైందా? ముందు గివెన్ డేటా బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ సిలిండర్కి కోన్కి కంపారిజన్ పెడుతున్నారు. ఈ రెండింటికి యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్గా ఉన్నాయట. యాక్చువల్గా సిలిండర్ కూడా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, కానీ ఇక్కడ లేటరల్ సర్ఫేస్ ఏరియా అని రాశారు. రాయొచ్చేమో, మరి ఒక కనుక్కుందాం. ఓకేనా? నా నాలెడ్జ్లో అయితే అది కర్వ్డ్ షేప్ కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అని అనాలి. ఓకేనా? ఇది కూడా కర్వ్డ్ షేప్ కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అని.
ఇది సిలిండర్ అనేది ఫ్లాట్ ఫేస్ ఏం కాదు, అది కరువు కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అని అనాలి. ఓకేనా? సో ఆ మాట ఇచ్చారు కాబట్టి మనం అది రాసేద్దాం. ఈ రెండు ఏరియాస్ ఈక్వల్గా ఉన్నాయి, బేస్లు కూడా ఈక్వల్గా ఉన్నారు కాబట్టి రేడియస్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. అయితే హైట్కి ఎల్కి రిలేషన్ ఏంటి అని అడుగుతున్నారు. సో గివెన్ డేటా రాసుకుందాం నీట్గా. ఇది క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4. ది లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సో అండ్ సో ఇస్ ఇది. సో ఇప్పుడు గివెన్ డేటా రాద్దాం. గివెన్ base of cylinder is equal to base of cone. Let base be R units. సెంటీమీటర్లో మీటర్లో తెలియదు కాబట్టి 6 యూనిట్స్ అన్నాం. అండ్ ఆల్సో గివెన్ lateral surface area, lateral surface area of cylinder is equal to curved surface area of cone. That is lateral surface cylinder యొక్క lateral surface area formula 2 pi r into r plus h. 2 pi r into h curved surface area. 2 pi r h is equal to curved surface area of cone pi r l. ఈ సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్, బేస్ పెరిమీటర్ 2 pi r, హైట్ వచ్చి h. 2 pi టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే 2 pi r ఇంటూ r ప్లస్ h. సో ఇక్కడ పై విల్ గెట్ క్యాన్సిల్. ఈ రేడియస్ కూడా ఈక్వల్, ఎందుకని బేస్ ఈక్వల్ అన్నారు కాబట్టి 2h is equal to l. ఇక్కడ 2 అనేది మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ అలాగే డివిజ్ అవుతుంది. ఎల్ ఇక్కడ 2h is equal to l ముందు ఏ నెంబర్ లేదు 1 అన్నట్టు 1 into l. సో h by l is equal to 1/2. l మల్టిప్లికేషన్ ఈజ్ డివిజన్, ఈ 2 మల్టిప్లికేషన్ రైట్ సైడ్ గోయింగ్ డివిజన్ అన్నమాట. సో రేషియో ఏమైంది, h is to l is equal to 1:2. Therefore, the ratio of height of cylinder to slant height of cone is 1:2. 1:2. So this is the fourth question. Fifth question. A self-help group wants to manufacture joker caps of 3 centimeters radius and 4 centimeters height. ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉందిట. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటే ఒక కుటీర పరిశ్రమ లాగా ఒక అందరు కూర్చొని సెల్ఫ్గా వాళ్ళే తయారు చేయటం, అమ్ముకోవటం, అట్లా చేసే గ్రూప్ ఒకటి ఉంది. ఆ గ్రూప్ ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటే జోకర్ క్యాప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటే వాటి యొక్క సైజులు కూడా చెప్పారు. 3 centimeters రేడియస్ అండ్ 4 centimeters హైట్. జోకర్ క్యాప్ అంటే ఏ షేప్ ఉంటుంది, కానికల్ షేప్, కోన్ షేప్ అన్నమాట. కోన్ అనగానే మనకి గుర్తొచ్చే మెజర్మెంట్స్ ఏంటి, రేడియస్, హైట్, స్లాంట్ హైట్. ఇక్కడ రేడియస్, హైట్ ఇచ్చారు. ఇంకేంటంటే వాళ్ళ దగ్గర ఇఫ్ ది అవైలబుల్ పేపర్ షీట్ ఈస్, వీళ్ళు పేపర్ షీట్తో ఆ క్యాప్స్ తయారు చేస్తున్నారు. వాళ్ళ దగ్గర 1000 centimeters స్క్వేర్ పేపర్ షీట్ అందుబాటులో ఉంది. ఒక పెద్ద పేపర్ ఒకటి అందుబాటులో ఉంది, బిగ్ పేపర్.
అందులోంచి కట్ చేసి వీళ్ళు జోకర్ క్యాప్స్ తీయాలి. ఎన్ని క్యాప్స్ మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు అని అడుగుతున్నారు. హౌ మెనీ క్యాప్స్ కెన్ బి మ్యానుఫ్యాక్చర్డ్ ఫ్రమ్ దట్ పేపర్ షీట్. ఆ పేపర్ షీట్ నుంచి ఎన్ని జోకర్ క్యాప్స్ తయారు చేయొచ్చు, ఇది క్వశ్చన్. 1కి 2 సార్లు బాగా చదవండి. వాట్ ఈస్ గివెన్ డేటా, వాట్ వీ హ్యావ్ టు డూ. ఈ ఒక్కటి మీరు క్లారిటీ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది క్వశ్చన్. సో ఇక్కడ గివెన్ డేటా వాళ్ళు ఈ కంపెనీ ఏం చేయబోతుంది, ఈ గ్రూపు జోకర్ క్యాప్స్ తయారు చేస్తున్నారు. ఓకే, ఆ మెజర్మెంట్స్ ఏంటి, రేడియస్ వచ్చి 3 సెంటీమీటర్స్, హైట్ వచ్చి 4 సెంటీమీటర్స్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఏముంది, ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న అవైలబుల్ పేపర్ షీట్ ఇచ్చారు, సైజు 1000 సెంటీమీటర్ స్క్వేర్ ఉందట. అందులో ఎన్ని జోకర్ క్యాప్స్ తయారవుతాయి, హౌ మెనీ జోకర్ క్యాప్స్ కెన్ బి మ్యానుఫ్యాక్చర్డ్ ఫ్రమ్ దట్ షీట్. దిస్ ఈజ్ ది క్వశ్చన్. కాబట్టి గివెన్ డేటా అనేటివి రాసుకుందాం. జోకర్ క్యాప్ అంటే తెలుసు మనకి ఎట్లా ఉంటుందో, కానికల్ షేపే కదా, ఈ విధంగా ఉంటుంది. సో ఈ రేడియస్ ఇచ్చారు ఎంత, 3 సెంటీమీటర్స్. ఈ హైట్ ఇచ్చారు ఎంత, 4 సెంటీమీటర్స్. హైట్ ఈజ్ 4 సెంటీమీటర్స్. సో గివెన్ డేటా రాసుకుందాం. గివెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ wants to manufacture joker caps. We know joker caps are in the shape of కోన్ షేప్లో ఉంటాయని తెలుసు. రేడియస్ ఆఫ్ కోన్ కామా ఆర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 3 సెంటీమీటర్స్. హైట్ ఆఫ్ కోన్ కామా హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. అవైలబుల్ పేపర్ షీట్ ఎంత, available paper sheet is equal to 1000 centimeter square. సో ఇప్పుడు రేడియస్ హైట్ ఇచ్చారు, మనకి ఎన్ని క్యాప్స్ తయారవుతాయి అన్నారు. ఈ హాలో కదా, క్యాప్ అంటే హాలోగా ఉంటుంది. దీన్ని ఇలా కట్ చేసి, ఈ కోన్ అంటే ఇదే కదా, ఈ కోన్ని ఇలా కట్ చేసామనుకోండి, ఇలా ఓపెన్ చేస్తే మనకి ఒక సెక్టర్ లాగా ఇట్లా వచ్చేస్తుంది అవునా. ఇటువంటివి ఆ పేపర్ మీద ఇలా పెట్టేసి మార్క్ చేసి కట్ చేసుకోవటమే. ఎన్నో వస్తాయని అడుగుతున్నారు అంతే. కాబట్టి ఇలా ఓపెన్ చేసి కట్ చేసేటప్పుడు మనకి ఏ ఏరియా కావాలి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కావాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఒకటేస్తే చాలు. కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, curved surface area of joker cap is equal to pi RL. pi RL కదా, ఇందులో L అనేది మనకి ఇవ్వలేదు. సో ఇప్పుడు మనం కనుక్కోవాలి. ఆల్రెడీ we have L is equal to root of R square plus H square. R అంటే వాల్యూ 3 సెంటీమీటర్స్, 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, యాడ్ చేస్తే 25, దట్ ఈజ్ ఈక్వల్ టు 5. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. సో ఎల్ వాల్యూ వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఎల్ వాల్యూ వచ్చేసిందో, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ ఎల్. పై అంటే 22/7, ఆర్ అంటే 3 సెంటీమీటర్స్, ఎల్ అంటే హౌ మచ్కి 5. ఈ మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్. నేను దీన్ని ఇక్కడ మల్టిప్లై చేయట్లా, క్యాన్సిలేషన్ అవుతుందేమో చిన్న ఆలోచన అన్నమాట. కాబట్టి
ఇది ఒక క్యాప్ యొక్క ఏరియా. ఎన్ని క్యాప్లు వస్తాయా అన్నారు. ఎన్ని క్యాప్లు మనం చేస్తుంటే ఆ ఏరియా బై ఈ ఏరియా వేసామనుకోండి నెంబర్ ఆఫ్ క్యాప్స్ వస్తాయి. సో నెంబర్ ఆఫ్ క్యాప్స్ ఈజ్ ఈక్వల్ టు available paper means area. Available paper అంటే ఏరియా అని అర్థం. బై ఏరియా ఆఫ్ ఈచ్ క్యాప్ యొక్క ఏరియా. సో అవైలబుల్ పేపర్ ఎంత మనకి 1000 బై ఈ ఏరియా ఎంత 22/7 ఇంటూ 3 ఇంటూ 5. ఇది కింద ఉండే ఫ్రాక్షన్ కాబట్టి న్యూమరేటర్ ఇది అబో ఇది డినామినేటర్. డినామినేటర్లో మళ్ళీ ఇంకో ఫ్రాక్షన్ ఉంది కాబట్టి దీన్ని మల్టిప్లికేషన్ పెట్టి రెసిప్రోకల్ చేసి రాయొచ్చు. సో అది ఇక్కడ రాయబోతున్నాము. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1000 ఈ బై బదులు ఇంటూ పెట్టుకొని దీని రెసిప్రోకల్ 7/22 ఇంటూ 3 ఇంటూ 5. ఓకేనా. ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇందులో 5 టేబుల్ గ్యారంటీ ఇట్ విల్ గో. 5 2s 00. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 టేబుల్ ఆల్సో 2 hundreds. 2 1s are 200. 2 11s. సో ఇన్ న్యూమరేటర్ ఏం మిగిలింది 100 ఉంది 7 ఉంది అంటే 700/33. 700/33. 700ని 33తో డివిజన్ చేద్దాం. మీకు డివిజన్స్ బాగా వస్తే సమ్స్ ఇంకేం కష్టం కాదు. 33తో డివిజన్ చేస్తున్నా. 33ని ఇక్కడ 70 ఉంది. 33ని 2 టేబుల్తో మల్టిప్లై చేస్తే 66 వస్తుంది. అవునా. సో ఇక్కడ 70 కంటే బిగ్ నెంబర్ మనం రాయకూడదు, స్మాల్ నెంబరే రాయాలి. సో 32 ఇంటూ 2 66. 0 పోదు కాబట్టి ఇక్కడ 6 1 బ్యాలెన్స్ 4. సో 0 40. ఓకేనా. 33 1s are 33. బ్యాలెన్స్ 7. పాయింట్ అగైన్ 0. మళ్ళీ 70 వచ్చింది రిపీట్ అయింది చూసారా. 33 2s are 66 4. మళ్ళీ రిపీట్ అవుతుంది, రిపీటింగ్ డెసిమల్ అవుతుంది అన్నమాట. సో దీని ఆన్సర్ ఎంత 21.2. సో హియర్ ఆన్సర్ ఈస్ 21.2. ఇప్పుడు నెంబర్ ఆఫ్ క్యాప్స్ ఫ్రాక్షన్స్ ఎట్లా ఉంటాయి, అయితే 20నో లేదా 22నో లేదా 100 ఏదో రౌండ్ ఫిగర్ నెంబర్ చెప్తాం. ఈ పాయింట్లు ఉండవు, అంటే ఈ ఎక్స్ట్రా నెంబర్ని మనం రిమూవ్ చేసేస్తాం. దేర్ఫోర్ number of caps manufactured is equal to 21. 21 క్యాప్స్ మనం తయారు చేయొచ్చు అన్నమాట. 21 క్యాప్స్ తయారు చేయొచ్చు. సో ఇక్కడ ఈ నెంబర్ కనిపిస్తుందో లేదో ఫైనల్ స్టెప్ రాస్తున్నాను. నెంబర్ ఆఫ్ క్యాప్స్ manufacture is equal to 21. ఓకేనా. సో ఇవి మీకు ఏమాత్రం ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో రాయొచ్చు. ఈ సబ్జెక్ట్ డెవలప్ చేసుకోండి. ఈ సబ్జెక్ట్ 10 మందికి రీచ్ అయ్యేట్టు ప్లాన్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ రాయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.